అందరికీ నేను మీ సాహిత్యం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్. ఈ రోజు మన వీడియోలోని ఐరన్ కడాయిలు ఎలా సీజనింగ్ చేసుకోవాలో 2 మెథడ్స్లో అయితే ఈ వీడియోలో నేను చూపించబోతున్నానండి. వీటితో పాటు వీటి వల్ల ఉపయోగాలు ఏంటి, అలానే వీటిని మనం లైఫ్ లాంగ్ ఎలా మెయింటైన్ చేసుకోవాలో కూడా చూపించబోతున్నాను. అలానే సీజనింగ్ అయిపోయిన తర్వాత చాలా ఈజీగా క్విక్గా అయిపోయే డైట్ రెసిపీ కూడా నేను చూపించబోతున్నానండి. సో వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. వీటన్నిటిని అయితే నేను అమెజాన్లో రీసెంట్గా తీసుకున్నానండి. సో వీటి లింక్స్ మీకు కావాలి అంటే కనుక వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ కింద అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. నేను వచ్చేసి 4 అయితే తీసుకున్నానండి. ఫస్ట్ వచ్చేసి దోశ ప్యాన్ తీసుకున్నాను, దాని తర్వాత ఈ ఫ్రై ప్యాన్ తీసుకున్నాను, నెక్స్ట్ కడాయి ఒకటి తీసుకున్నాను, గుంత పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా, సో అది కూడా తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే వీటిని కొన్న వెంటనే ఎలా సీజనింగ్ చేసేవాళ్ళు ఫస్ట్ అయితే చూసేద్దామండి. సో ఇప్పుడు నేను చూపించబోతుంది ఫస్ట్ మెథడ్ అనమాట. సో ఫస్ట్ మెథడ్లో సీజనింగ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను, దాని తర్వాత మళ్ళీ సెకండ్ మెథడ్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఇంటికి కడాయిలు వచ్చిన వెంటనే మనం ఇలా వాటర్తో అయితే వాష్ చేసేసుకోవాలండి. వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత మనం సోప్ కానీ విమ్ లిక్విడ్ కానీ యూస్ చేసి మన ఇంట్లో స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో కానీ ఇలాంటి బ్రష్లతో కానీ ఏం చేయాలంటే బాగా ఆ బ్లాక్నెస్ పోయేంత వరకు 4 to 5 times వరకు అయితే వాష్ చేయండి. సో మీరు ఇంకా వాష్ చేసిన తర్వాత కూడా ఇంకా బ్లాక్నెస్ వస్తుంది అంటే కనుక ఇంకా 2 times ఎక్స్ట్రాగానే వాష్ చేయండి. ఇలా క్లీన్ చేసుకోవడం ద్వారా ఇందులో ఉన్న రస్ట్ అలానే ఆ బ్లాక్నెస్ మొత్తం కంప్లీట్గా పోతుందండి. మన ఇంట్లో ఉండే స్పాంజెస్ ఉంటాయి కదా మెత్తటివి, సో అలాంటివి యూస్ చేస్తే కనుక ఈ ఐరన్ కడాయిస్కి అస్సలు క్లీనింగ్ అయితే పనికిరాదు. వాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న తడి మొత్తం పోయేలాగా ఒక మంచి క్లాత్ తీసుకొని శుభ్రంగా అయితే తుడిచేయండి. సో తుడిచేసిన తర్వాత దీన్ని స్టవ్ మీద 5 to 10 minutes వరకు అయితే లో ఫ్లేమ్లో ఉంచండి. ఎందుకంటే ఇందులో ఉన్న చెమ్మ మొత్తం పోయేంత వరకు అయితే మనం స్టవ్ మీద ఉంచాలి. ఇలా 10 minutes మనం ఉంచిన తర్వాత స్టవ్ మీద దీన్ని పక్కకి తీసేసి కంప్లీట్గా అయితే చల్లారనివ్వండి. చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి మనం యూస్ చేసుకునే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, సో దాన్ని స్ప్రే చేసుకొని టిష్యూతోని మొత్తం అంతా ఎక్కడ గ్యాప్ లేకుండా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా 1 day అయితే వదిలేవాలి. సో 24 hours వదిలేసిన తర్వాత ఇది మనకి ఎందుకు ఇలా ఆయిల్ రాసుకొని పక్కన పెట్టుకుంటాము అంటే మనకి ఇది నాన్ స్టిక్లా తయారవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. సో అందుకని మనం కంప్లీట్గా ఆయిల్ అప్లై చేసి దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ కడాయిని మళ్ళీ ఫస్ట్లానే వాష్ చేసుకోవాలి. విమ్ లిక్విడ్ వేసుకొని బాగా నీట్గా 2 to 3 times వరకు అయితే వాష్ చేసుకోవాలి. ఇలా ఎన్నిసార్లు మనకు కుదిరితే అన్నిసార్లు వాష్ చేసుకోవటం వల్ల సో ఇందులో ఉండే బ్లాక్నెస్ అంతా పోతుందన్నమాట. లేదు మనం సరిగ్గా కనుక క్లీన్ చేసుకోకపోతే ఈ బ్లాక్నెస్ మొత్తం మనం కూరలు అవి వండేటప్పుడు కూరలోకి అయితే వెళ్ళిపోతుంది. మనకు చూడడానికి కూడా ఏ రెసిపీ కూడా నీట్గా కలర్ఫుల్గా అయితే కనిపించదు. సో ఆ రెసిపీస్ కూడా బ్లాక్గా అయితే అయిపోతాయి. సో అందుకనే స్టార్టింగ్లోనే ఈ ఐరన్ పాత్రని మనం చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇలా వాటర్తో నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కడాయికి తడి లేకుండా ఒక మంచి క్లాత్తో మొత్తం అంతా నీట్గా తుడిచేసుకొని దాని తర్వాత స్టవ్ మీద అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 1/2 cup వరకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని 10 to 5 minutes వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని దానికి హాఫ్ ఆనియన్ అయితే గుచ్చి ఇప్పుడు ఈ కడాయి మొత్తం అంతా రుద్దండి. ఇలా రుద్దటం వల్ల కడాయిలో ఎక్కడైనా బ్లాక్నెస్ ఉంటే పోతుంది. ఈ ప్రాసెస్ని మనం డైలీ చేయాల్సిన అవసరం అయితే లేదండి. మనం కొత్తవి తీసుకున్నాం కాబట్టి ఈ బ్లాక్నెస్ రెస్ట్ ఇదంతా పోవటానికి సో స్టార్టింగ్లోనే మనం సీజనింగ్ అయితే చేసుకుంటున్నాము. సో అందుకనే ఈ ప్రాసెస్ స్టార్టింగ్లో అయితే చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఆనియన్స్ని బయటికి తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కడాయిని అయితే పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత కడాయిని మళ్ళీ అయితే వాష్ చేసేసుకోవాలి. ఫస్ట్ మెథడ్ సీజనింగ్ అయితే అయిపోయిందండి, ఇంతే. సో మనం మళ్ళీ వెంటనే వీటిలో కర్రీస్ కానీ ఫ్రైస్ కానీ ఏమైనా సరే హ్యాపీగా అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ మెథడ్ సీజనింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇప్పుడైతే నేను ప్యాన్ అయితే తీసుకుంటున్నాను. సో ముందు ఫస్ట్ సీజనింగ్ అంతా కడాయితో చేశాను కదా, సో ఇప్పుడు ప్యాన్తో అయితే చేస్తున్నాను. సో దీనికి కావాల్సింది జస్ట్ ఒక పొటాటో అలానే 1 tablespoon సాల్ట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ పొటాటోని అయితే తీసుకోండి. పొటాటోని తీసుకొని ఇలా హాఫ్గా అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనకి హాఫ్ పొటాటో అయితే సరిపోతుంది. సో ఈ హాఫ్ పొటాటోతో సాల్ట్ని ప్యాన్కి మొత్తం అంతా బాగా రుద్దండి. ఇలా జస్ట్ 5 to 10 minutes వరకు చేస్తే సరిపోతుంది. సో ఇలా చేయడం వల్ల ప్యాన్కి ఉన్న రస్ట్ కానీ బ్లాక్నెస్ కానీ చాలా ఈజీగా అయితే పోతుంది. సో మన ఫస్ట్ మెథడ్లో
ఆనియన్ అయితే యూస్ చేసాం కదా, సో ఈ మెథడ్లో మనం పొటాటో అయితే యూస్ చేస్తున్నాము. సో ఇది చాలా ఈజీగా అయితే అయిపోతుంది. పొటాటోతో ప్యాన్ మొత్తం అంతా స్క్రబ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి వాటర్తో అయితే ఇలా వాష్ చేసేసుకోండి. దీని తర్వాత విమ్ లిక్విడ్ కానీ సోప్ కానీ యూస్ చేసి మన ఇంట్లో బ్రష్ కానీ లేదంటే స్టీల్ స్క్రబ్బర్ కానీ ఉంటుంది కదా, సో వాటితో అయితే ఒకసారి గట్టిగా కొంచెం తోమి వాష్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఏమి ఇక్కడ 3 to 4 times వరకు వాష్ చేయాల్సిన అవసరం లేదండి. చూసారా వాటర్తో వాష్ చేసిన తర్వాత ఎంత నీట్గా కనిపిస్తుందో ప్యాన్. సో ఇప్పుడు ఇందులో తడి లేకుండా మనం ఒక క్లాత్ అయితే నీట్గా తుడిచేసుకోవాలి. ఎందుకు ఎన్నిసార్లు తుడుచుకోవాలి అని చెప్తున్నాను అంటే, వీటికి అస్సలు తడి ఉండకూడదు. కొంచెం అయినా సరే తడి ఉంది అంటే కనుక అక్కడ మనకి వెంటనే రస్ట్లా అయితే ఫామ్ అయిపోతుంది. సో అందుకనే మనం ఎప్పటికప్పుడు క్లాత్తో అయితే తుడుచుకుంటూ ఉండాలి. దీని తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకొని మొత్తం ఒక టిష్యూతో మొత్తం అంతా అప్లై అయ్యేలాగా ప్యాన్కి మొత్తం అంతా అప్లై చేయండి ఆయిల్ని. సో ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక 10 hours లేదా 12 hours అయితే పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకొని ఉంచుకుంటే సో ఇది మనకి నాన్ స్టిక్లో అయితే యూజ్ అవుతుంది. సో దాని తర్వాత 12 hours కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్రష్ తీసుకొని ఈ ఆయిల్ అంతా పోయేంత వరకు విమ్ లిక్విడ్తో అయితే ఒకసారి మళ్ళీ వాష్ చేసేసుకోండి. సో వాష్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్. సో తడి లేకుండా అయితే క్లాత్తో మళ్ళీ తుడిచేసుకోవాలి. తుడిచేసుకున్న తర్వాత మనం హ్యాపీగా అయితే కుకింగ్ అయితే యూస్ చేసేయచ్చు. సో ఇంతే అండి, ఇదైతే చాలా ఈజీ మెథడ్. చూసారు కదండి, ఇప్పుడు వరకు అయితే మనం 2 methodsలో సీజనింగ్ అయితే చేసేసాము. సో ఇప్పుడు నేను డైట్ రెసిపీ అయితే కడాయిలో చేస్తున్నాను. సో కడాయిలో రెసిపీ చేసుకుంటూ అయితే వీటి వల్ల యూజెస్ ఏంటి, అలానే వీటిని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది క్లియర్గా అయితే తెలుసుకుందాము. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఫస్ట్ కొంచెం ఒక 1/2 tablespoon వరకు జీలకర్ర అయితే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, అలానే 2-3 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం ఫాస్ట్గా వేగేందుకు కొంచెం ఒక 1/2 tablespoon సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని వీటిని ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి కదా, ఈలోపు క్యాస్ట్ ఐరన్ వాడటం వల్ల లాభాలు ఏంటో చూద్దామండి. సో ఈ క్యాస్ట్ ఐరన్ పాత్రలు వాడటం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఎందుకంటే ఈ క్యాస్ట్ ఐరన్తో పాటు వంట చేసేటప్పుడు మనకి ఆ వంటల నుండి ఐరన్ కూడా మన బాడీలో అయితే పెరుగుతుంది. సో ఇది మనకి రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా మంచిదన్నమాట. సో అలానే నాన్ స్టిక్ ఆల్టర్నేటివ్గా కూడా పనిచేస్తుంది. బయట రసాయనాలతో చేసిన నాన్ స్టిక్ అంటే దీన్ని మనం డైలీ యూస్ చేస్తూ ఉంటే కనుక ఇది సహజమైన సురక్షితమైన నాన్ స్టిక్గా అయితే మనకి హెల్ప్ అవుతుందండి. సో మనం హ్యాపీగా అయితే యూస్ చేసుకోవచ్చు. ఎక్కువ కాలం ఉండే మెటీరియల్ కూడా ఇది. సో సరైన రీతిలో కనుక మనం మెయింటైన్ చేసుకుంటే కనుక సంవత్సరాలు అయితే యూస్ చేసుకోవచ్చు దీన్ని. ఈ క్యాస్ట్ ఐరన్ పాత్రలో వండుకోవడం ద్వారా వేడి కూడా సమంగా వ్యాపిస్తుందండి. సో దీనివల్ల మనం ఫుడ్ చేసుకుంటాం కదా, ఆ ఫుడ్ గోల్డెన్ క్రిస్పీగా కూడా అవుతుంది. అంతేకాకుండా హై టెంపరేచర్లో కూడా చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. డీప్ ఫ్రైయింగ్ కానీ, గ్రిల్లింగ్ కానీ, బేకింగ్ కానీ, ఇలా ఏ వంటలకైనా సరే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. బేకింగ్ రెసిపీస్ ఏమైనా చేసేటప్పుడు వీటిని మనం ఓవెన్లో కూడా పెట్టుకొని యూస్ చేసుకోవచ్చండి. సో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే అవ్వదు. అలానే ఇవి గ్యాస్ స్టవ్ మీద కానీ, ఇండక్షన్ స్టవ్ మీద కానీ, ఓవెన్లో కానీ, ఫైర్వుడ్ స్టవ్ మీద కానీ దేని మీద అయినా సరే పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పాత్రని ఎలా మెయింటైన్ చేసుకోవాలో అయితే చూసేద్దామండి. ఫస్ట్ అయితే దీనికి అస్సలు తడి తగలకుండా ఉండే ప్రదేశంలోనే మనం ఎక్కువగా అయితే ఉంచుకోవాలి. నీరు కొంచెం తగిలినా సరే వెంటనే తుప్పు పట్టేస్తుంది. సో అందుకనే వాడేసుకున్న తర్వాత ఆయిల్ అంతా అప్లై చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. దీని తర్వాత మనం ఎక్కువగా టమాటోలు, నిమ్మరసం, వెనిగర్ ఇలాంటి వండే వంటలు ఉంటాయి కదా, సో ఆ వంటల్ని వీటిలో చాలా తక్కువగా వండితే మంచిది. ఎందుకంటే ఈ పాత్రలో అలాంటి రెసిపీస్ కనుక చేస్తూ ఉంటే మెటల్ రియాక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి. అంతేకాకుండా ఇవి కొన్న వెంటనే మనం ఫస్ట్ సీజనింగ్ అయితే చేస్తాం కదా, సో కొత్తగా కొన్నప్పుడు వీటి సీజనింగ్ కూడా సరిగ్గా చేయాలి. లేదంటే ఇవి యూస్ చేయడానికి కూడా మనకి చాలా కష్టంగా అయితే అనిపిస్తుంది. ఇక లాస్ట్ది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని మనం ఎక్కువగా అయితే వాష్ చేయకూడదు. అలా వాష్ చేయడం ద్వారా నాన్ స్టిక్ లేయర్ అనేది పోతుందన్నమాట. సో అందుకనే మనం ఏమైనా ఫ్రైస్ అవి చేసుకుంటే కనుక ఇది చల్లారిన తర్వాత ప్యాన్ పైన ఒక టిష్యూతో కానీ క్లాత్తో కానీ నీట్గా తుడిచేసుకొని మళ్ళీ ఆయిల్ స్ప్రే చేసుకొని మొత్తం అంతా అప్లై చేసుకొని దాన్ని పక్కన అయితే పెట్టేసుకొని నెక్స్ట్ మళ్ళీ రెసిపీస్ చేసుకునేటప్పుడు అయితే యూస్ చేసేసుకోవాలి. డస్ట్ అది పడలేని ప్లేస్లో అయితే నీట్గా ఉంటుంది కాబట్టి అలాంటి ప్లేస్ చూసుకొని వీటిని అయితే పెట్టేసుకోండి. సో మళ్ళీ మనం రెసిపీస్ యూస్ చేసుకునేటప్పుడు 10 సార్లు క్లీన్ చేసుకునే అవసరం కూడా ఉండదు.
ఇప్పటి వరకు ఈ క్యాస్ట్ ఐరన్ పాత్రలు ఉపయోగించడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి, అలానే వీటిని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఇవన్నీ క్లియర్గా అయితే చూసేసాం కదా. ఇప్పుడు మళ్ళీ రెసిపీలోకి అయితే వచ్చేద్దామండి. ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో దీన్ని ఒకసారి కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యూస్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఏ మాత్రం కొంచెం అటు ఇటుగా అయినా సరే ఆ కర్రీ తినేటప్పుడు మనకి ఈ స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. సో మనం అంతగా ఎంజాయ్ చేస్తూ అయితే తినలేము. నెక్స్ట్ ఇందులోకి బాగా వాష్ చేసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న పాలక్ని అయితే యాడ్ చేసుకోవాలండి. పాలక్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని దీనిపైన ఒకసారి లిడ్తో క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని 2 to 3 minutes వరకు అయితే కాసేపు మగ్గనివ్వండి. సో ఇలా మగ్గడం వల్ల మనం యాడ్ చేసుకున్న పాలక్ బాగా దగ్గరికి అయితే అయిపోతుంది. పాలకూర ఇలా దగ్గరికి మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పన్నీర్ అయితే యాడ్ చేసేసుకోవాలండి. సో పన్నీర్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, లాస్ట్లోని గరం మసాలా ఈ 4 యాడ్ చేసేసుకొని బాగా కలిసేంత వరకు కలిపేసుకొని ఒక 2 minutes ఉంచి లాస్ట్లో దించే ముందు పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, సిసమ్ సీడ్స్ ఈ మూడిటితో చేసిన పౌడర్ని అయితే 2 స్పూన్స్ ఈ పౌడర్ని అయితే ఈ రెసిపీలో యాడ్ చేస్తున్నానండి. ట్రస్ట్ మీ, డైట్ చేసే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా పనిచేస్తుంది. సో చాలా బాగా నచ్చుతుంది అన్నమాట. నెక్స్ట్ ఈ పౌడర్ కలిసేంత వరకు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఎందుకంటే ఈ ఐరన్ పాత్రలో ఏం వండినా కానీ మనం అందులో అయితే వదిలేయకూడదు. అందుకని వెంటనే ఏదైనా బౌల్లో కానీ దేంట్లోకైనా సరే ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకోండి. చూసారు కదండి, ఈ రోజు వీడియో అయితే ఇది. సో ఈ వీడియో మీ అందరికీ అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.